మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఇప్పుడు మనం ట్రెండ్ మారుతుంది అంటే ఇప్పుడు సాధారణంగా గ్యారెంటీ లేని బ్రతుకుల కడకు వచ్చినాయి. యాక్చువల్గా 25% గుండెపోట్లు 40 ఏళ్ళ లోపు అని చెప్పేసి ఒక స్టడీ చెప్తుంది. సో ఈ మధ్య చూస్తా అంటే క్లాస్ రూమ్లో ఇంటర్ విద్యార్థి లేదా డ్యాన్స్ చేస్తూ కుప్పకొలిన పెళ్లి కుమారుడు లేదా ఇట్లా మనం వార్తలు చూస్తున్నాం. సో అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఆల్మోస్ట్ ఒక 10 లక్షల మంది ఐటీ పీపుల్కి, సో 40 ఏళ్ళు లోపున్న యువతకి అంటే వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు, సరైన నిద్రపోవట్లేదా, లేదా ఒత్తిడికి ఎక్కువ గురవుతున్నారా, లేదా తీసుకునే ఆహారంలో లోపాలు ఉన్నాయా? సో వారికి మీరు ఒక 5 సూచనలు ఇవ్వదలుచుకుంటే ఏమిస్తారు? అంటే హార్ట్ స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. అంటే లెస్ దెన్ 40 yearsలో హార్ట్ స్ట్రోక్ రావడం అంటే యంగ్ ఏజ్లో హార్ట్ స్ట్రోక్ రావడం. నార్మల్గా హార్ట్ స్ట్రోక్స్ అనేది 60s 70sలో అలా డిస్క్రైబ్డ్. సో ఈ యంగ్లో ఎందుకు వస్తాయి అని అంటే యూజువల్గా కామనెస్ట్ రీజన్ ఏంటి అంటే మేము అబ్జర్వ్ చేసేది సైంటిఫిక్గా అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ ఎవరికో ఒకరికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే పేరెంట్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ని తీసుకుంటే. సో అందుకనే ఫ్యామిలీలో ఎవరికైనా ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చిందంటే, అంటే ఆ ఎర్లీ అనేది ఎలా డిఫైన్ చేస్తాం? ఫ్యామిలీలో ఎవరైనా మేల్ పర్సన్కి బిఫోర్ 55 years వచ్చినా, ఫిమేల్ పర్సన్కి బిఫోర్ 65 years హార్ట్ అటాక్ వస్తే అంటే ఆ ఫ్యామిలీలో అది ప్రిమెచ్యూర్ హార్ట్ డిసీజ్ అని అంటాం మనం. సో ఆ ఫ్యామిలీలో ఉన్న మిగతా వాళ్ళందరూ, ఫస్ట్ డిగ్రీ వాళ్ళందరూ చెక్ చేయించుకోవాలి. సో అంటే నీకు వాడు ఈవెన్ అరౌండ్ 35 years ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా దే హ్యావ్ టు స్టార్ట్ చెకింగ్. సో మనం ఫస్ట్ కార్డియక్ చెకప్ చెప్పేస్తాం అరౌండ్ 35 years, మొత్తం ఫిజియలాజికల్ టెస్టింగ్ చేస్తాము. నెక్స్ట్ అండ్ అరౌండ్ 40-45కి యూజువల్గా వీ ఆల్సో రికమెండ్ దెమ్ ఎ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంది కాబట్టి. ఓకే, దాన్ని బేస్ చేసుకొని అన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా స్టార్ట్ చేస్తాం. బేసికలీ వాళ్ళకి కొలెస్ట్రాల్ లోయరింగ్, ఆల్ దట్ స్టఫ్. అది దట్స్ వన్ రీజన్ యంగ్ హార్ట్ స్ట్రోక్కి. నెక్స్ట్ రీజన్స్ ఏంటి అని అంటే లైఫ్ స్టైల్ అండ్ స్మోకింగ్. ఓకే, సో ఈ లైఫ్ స్టైల్ అండ్ స్మోకింగ్ అండ్ నెక్స్ట్ వీ కెన్ యాడ్ వన్ మోర్ థింగ్, దట్ ఈస్ డ్రగ్స్. సో ఇప్పుడు ఐ థింక్ డ్రగ్స్ ఆల్సో వన్ రీజన్. మనకి ఈవెన్ హైదరాబాద్లో మనం ఇట్స్ నాట్ లైక్ నా ఓన్లీ డ్రగ్స్ ఆర్ సోల్డ్ అండ్ టేకెన్ ఇన్ యుఎస్ అని కాదు. సో డ్రగ్స్ ఆర్ వెరీ మచ్ దేర్ ఆల్ అరౌండ్ అస్. ఓకే, వీ ఆల్ నో దాట్. సో ఈ డ్రగ్ అంటే కొన్ని డ్రగ్స్ ఉంటాయి లైక్ కొకైన్ అని సో దీస్ డ్రగ్స్ దే ఆ బ్లడ్ వెజల్ స్పాజమ్ కాజ్ చేసి హార్ట్ అటాక్ కాజ్ చేస్తాయి అవి. సో ఈ స్మోకింగ్ అండ్ ఈ డ్రగ్ అబ్యూస్ ఉండేవాళ్ళు దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలి. స్మోకింగ్ మనకి హార్ట్ స్ట్రోక్ ఛాన్సెస్ ఆల్మోస్ట్ 10 times పెంచుతుంది. ఓకే, సిమిలర్గా డ్రగ్స్ అంటే స్పెసిఫిక్ ఎంత పర్సెంటేజ్ అనేది తెలియదు కానీ బట్ సిమిలర్లీ ఇట్ ఈస్ మోర్ దెన్ 10 times ఇంక్రీజ్ చేస్తుంది అది కూడా. సో ఈ రెండింటిలోంచి బయటికి రావాలి ఆ అలవాట్లు ఉండేవాళ్ళు. నౌ థర్డ్ థింగ్ ఏంటి, నీకు అదర్ లైఫ్ స్టైల్ లైక్ ఫిజికల్ యాక్టివిటీ. ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటికి వచ్చి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయాలి, రైట్? అండ్ డైటరీ హ్యాబిట్స్. ఈ డైటరీ హ్యాబిట్స్ మెయిన్గా నీకు ఆ డైటరీ హ్యాబిట్స్లో మెయిన్ ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాల్సింది టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్. దట్ షుడ్ బి న్యాచురల్. అంటే నీ డే నైట్కి ఉండేటట్టుగా ఉండాలి. మీరు ఇక్కడ వెళ్ళి చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్లో నైట్ 12 o'clock దాకా, 12 కాదు 1 o'clock 2 o'clock దాకా యూ విల్ హ్యావ్ ఆల్ ఈ బ్రేక్ఫాస్ట్ వ్యాన్స్ ఆర్ డిన్నర్ వ్యాన్స్ అని అన్నీ మొత్తం ఉంటాయి. సో నైట్ 12కి 1కి తినడము, దట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్, రైట్? దట్ ఈస్ అగైనెస్ట్ అవర్ న్యాచురల్ బాడీ మెకానిజమ్స్. సో డైట్లో ఫస్ట్ టైం కరెక్ట్ చేసుకోవాలా, ఆ తర్వాత కంటెంట్ కరెక్ట్ చేసుకోవాలా. ఓకే, టైమ్ ఈజ్ ఫస్ట్ ఫాలోడ్ బై కంటెంట్. ఓకే, సో ఈ డైటరీ చేంజెస్ చేసుకొని నెక్స్ట్ ఈజ్ నీకు స్ట్రెస్. ఆబ్వియస్గా ఏంటి ఇప్పుడు జనరేషన్కి దే ఆర్ అట్లీస్ట్ నా జనరేషన్ అంటే దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ వర్కింగ్ అండ్ ఎర్నింగ్ అండ్ లెస్ టైమ్ ఆన్ దెమ్సెల్వ్స్.
ఈ ప్రాసెస్ ఆఫ్ వర్క్లో కూడా ఏంటి టార్గెట్స్ ఇవన్నీ ఇట్స్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, రైట్, విచ్ యాడ్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్ టు మైండ్. సో దే నీడ్ సంథింగ్ టు అడ్రస్ దట్ స్ట్రెస్. ఓకే, దట్ ఈస్ మెడిటేషన్. సో మెడిటేషన్ అడాప్ట్ చేసుకొని, రైట్, సో యూ కెన్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. అఫ్ కోర్స్ సింపుల్ మెడిటేషన్తో కాదు, మెడిటేషన్ స్ట్రీమ్లైన్స్ యువర్ ఎంటైర్ లైఫ్. ఓకే, సో దానివల్ల చాలా స్ట్రెస్ తగ్గిపోతుంది. సో యూస్ మెడిటేషన్ ఫర్ యువర్ మైండ్ మేనేజ్మెంట్ and then change your diet habits, okay, and continue physical activity, right, and then move away from smoking and drugs. This is the holistic lifestyle which they have to adapt if they don't want heart stroke at young.